రండి రండి. నౌ యువర్ ఫ్రెండ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ యువర్ బ్యాలెన్స్ ఫీజ్. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ హిమ్. థ్యాంక్స్ అండి. ఖర్చులు కొంచెం ఆంటీ. ఓకే, మనం వచ్చిన పని అయిందిగా, వెళ్దాం పదండి. రేయ్, అదేంట్రా నాతో కనీసం ఒక మాట అయినా మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? చచ్చా, నీతో మాట్లాడరా. ఒకప్పుడు మనం ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేం అనుకున్నాం, కానీ ఇప్పుడు అది భ్రమని తెలిసాక వాస్తవంలో బ్రతకాలనుకుంటున్నాం. రేయ్, ఏమేంద్రా? నేనేం తప్పు చేశానో చెప్పండి రా. నువ్వు కాదురా, నీతో ఫ్రెండ్షిప్ చేసి మేం తప్పు చేశాం. రేయ్, నా శరీరాన్ని గాయమన్నా నేను తట్టుకోగలనేమో, కానీ నా మనసు గాయం చేస్తే నేను తట్టుకోలేనురా. అంత పెద్ద మాటలు వద్దులేరా. మేము నిజంగా నీ ఫ్రెండ్స్ అయితే ఆ రోజు రాధికని తీసుకురావడానికి వెళ్తున్నానని మాతో ఒక్క మాటనే చెప్పావరా? అవునులే, ప్రేమ దగ్గరికి వచ్చేసరికి ఫ్రెండ్స్ అక్కర్లేదు. ఆపండ్రా. రాధిక వాళ్ళ నాన్న ఈ ఊళ్ళోనే పెద్ద గుండా. ఆ విషయం మీకు చెప్పుంటే ఏం చేసేవాళ్ళు? మేం పారిపోవడానికి మీరు సాయం చేసేవాళ్ళు. అప్పుడు పోయేవి నా ప్రాణాలే కాదు, మీవి కూడా. మనిషికి ప్రాణం పోయేది ఒక్కసారే, అది ఎప్పుడు ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. అలా పోయే ప్రాణం ఒక స్నేహితుడి ప్రేమ కోసం పోతుందంటే మేము నిజంగా సంతోషిస్తాం రా. అది కాదు రేయ్, ఇంకా మాటలు అనవసరం, పదండ్రా. సార్, మీరు మీ ప్రాణాలకు రిస్క్ అని అతను మీకు చెప్పలేదు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా అతను మీకు చెప్పలేదని మీరు బాధపడుతున్నారు. బాగా ఆలోచించి చూడండి. ఇందులో అపార్థాల కంటే మీ ఆత్మీయతలు ఎక్కువ కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు పెద్ద వయసులో పిల్లలు చూసుకుంటారని ఆశిస్తారు. భార్య తన భర్త తనకి జీవితాంతం అండగా ఉంటాడని ఆశిస్తుంది. పిల్లలు వాళ్ళకి ఆస్తులు పంచుతారని ఆశిస్తారు. అది మానవ నైజం. కానీ ఏది ఆశించకుండా జీవితాంతం కష్ట సుఖాల్లో మనకు తోడుగా ఉండేవాడే ఫ్రెండ్. ఈ ప్రపంచంలో స్నేహానికి ఒక గొప్పతనం ఉంది. ఒక్క స్నేహాన్ని మాత్రమే స్నేహంతోనే సంపాదించగలం. ఇలాంటి గొప్ప స్నేహితులైన మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు. ఆయన చెప్తుంది నిజమేనయ్యా. ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలు స్నేహితులతో చేరి చెడిపోతున్నారంటారు. కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అసలు మీలాంటి స్నేహితులే లేకపోతే నా బిడ్డ ఏమయ్యుండేవాడో అని. ఇప్పుడు కూడా మీరు విడిపోవాలనుకుంటున్నారా? చూడు, ఇంత జరిగాక కూడా అమ్మాయిని మనస్ఫూర్తిగా కావాలనుకుంటున్నావా? అవును సార్. ఇప్పటికీ అమ్మాయినే కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారా? మాకు కోడలంటూ వస్తే మా అబ్బాయి కోరుకున్న అమ్మాయే రావాలి. అయితే మంచి రోజు చూసి పెళ్లికి ముహూర్తం పెట్టించండి. ఐ లవ్ యూ చెప్పడానికి ప్రతి అబ్బాయి ఇలాగే టెన్షన్ పడతాడా? ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. ప్లీజ్. సారీ, లేట్ అయింది. నో, వెయిట్ చేయడంలోనే థ్రిల్ ఉంది. ఓ, మీకు చాలా రోజుల నుంచి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నోటితో చెప్పండి. నో, ఆశ కందని భావాలు ఎన్నెన్నో ఫ్లాట్స్ కట్టుకుంటున్నాయి. గూడు నెక్స్ట్ NEST. ఎక్కువ టెన్షన్ పడకండి, రక్తం గూడు కట్టుకుంటుంది. అందుకే నేను మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. నేను కూడా మీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. సేమ్ ఫీలింగ్. అయితే ఇవ్వండి. నో, లేడీస్ ఫస్ట్. నో నో, జెంట్స్ ఫస్ట్. నో, లేడీస్ ఫస్ట్. నో నో నో, జెంట్స్ ఫస్ట్. నో, ప్లీజ్, లేడీస్ ఫస్ట్. నో నో నో, జెంట్స్ ఫస్ట్. ఓకే. ఓ పని చేద్దామా, ఇద్దరు ఒకేసారి ఇచ్చుకుందామా? ఓకే. రెడీయా? రెడీ. 1 2 2 అంతా 3. ఇంతవరకు నాకు అన్నయ్య లేరనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజుతో అది తీరిపోయింది. బాయ్ అన్నయ్య. చెల్లెలు రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలి కదా అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. బుద్ధ చుట్టూ పెదవి. ఆర్డర్ సార్. చెల్లెలు కట్టిందా? లేదు సార్, ఐ లవ్ యూ చెప్తే అమ్మాయి కట్టింది. సేమ్ టు సేవా. 6వ తేదీ గురువారం మిథున లగ్నంలో నీ కూతురుతో నా పెళ్లి. నువ్వు మగాడివైతే వచ్చి ఆపుకో. మళ్ళీ మమ్మల్ని విడదీయాలని పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఈసారి లేచేది భోగిలు కాదు, మీ శవాలు.